అనుకోని పరిణయం ఎపిసోడ్ 47. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరాధ్య ఆలోచిస్తూ ఉండటం చూసి అభి టెడ్డీ అని పిలుస్తూ ఉంటాడు. అభి పిలుపుకి నార్మల్ అయ్యి నెమ్మదిగా అభి పైనుండి లెగుస్తుంటే అభి కూడా హెల్ప్ చేస్తాడు. అది అభి చూసుకోలేదు, సారీ అని ఆరాధ్య చిన్నగా చెప్పగానే, ఎందుకు టెడ్డీ నాకు సారీ చెప్తున్నావు? నువ్వు పడబోయావు, నేను పట్టుకున్నాను, ఇప్పటికే లేట్ అయింది అని అభి అంటుంటే ఇంక ఆరాధ్య అభికి స్నానం చేస్తుంది. సరే, ఇంక మిగిలిన బాత్ నువ్వు కంప్లీట్ చేసి టవల్ కట్టుకుని బయటికి రా, నేను నీ కోసం బయట వెయిట్ చేస్తాను అని ఆరాధ్య ఒక అడుగు ముందుకు వేసి మళ్ళీ తనకి లాస్ట్ టైం అభి హెడ్ బాత్ చేసి రావడం గుర్తుకొచ్చి వెంటనే వెనక్కి తిరిగి, అభి హెడ్ బాత్ మాత్రం చేయకు, తలకి గాయం ఉంది కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని కంగారుగా అంటుంటే అభికి కూడా లాస్ట్ టైం జరిగింది గుర్తుకొస్తుంది. లేదు టెడ్డీ, నేను వస్తాను కదా, నువ్వు వెళ్ళు అని అభి చెప్పగానే ఇంకా ఆరాధ్య అక్కడి నుండి బయటకు వస్తుంది. తన డ్రెస్ మొత్తం సోపు వాటర్ ఉండటంతో ఇంకా తన లగేజ్ బ్యాగ్ ఓపెన్ చేసి డ్రెస్ తీసుకుని వేరొక రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. అప్పటి వరకు జరిగింది గుర్తు తెచ్చుకున్న అభి పెదవులపై చిరునవ్వు రాక, ఈ రాక్షసి ఇంత దగ్గరగా ఉంటే నేనేం చేస్తున్నానో కూడా అర్థం కావడం లేదు అని అభి తనలో తనే నవ్వుకుంటూ ఇంకా తన బాత్ కంప్లీట్ చేస్తాడు. అభి బయటకు వచ్చేసరికి ఆరాధ్య అభి డ్రెస్తో రెడీగా ఉంటుంది. టెడ్డీ నాకు ఆకలి వేస్తుంది, నాకు డ్రెస్సు ఎలా వేసుకోవాలో గుర్తుకొచ్చింది అని చెప్పగానే, అమ్మయ్య థ్యాంక్ యూ అభి, నువ్వు రెడీ అయ్యి త్వరగా రా, నేను నీ కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి ఆరాధ్య కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి అక్కడి నుండి కిచెన్లోకి వెళ్తుంది. అవును, ఇక్కడ సరిగ్గా ఏమీ లేవు, ఏం చేయాలి అని ఆరాధ్య ఆలోచిస్తూ ఉండగా, మేడం గ్రోసరీస్ అన్ని తీసుకొచ్చాను అని డ్రైవర్ వాయిస్ వినిపించగానే ఇంకా ఆరాధ్య వాటిని పక్కన పెట్టేస్తుంది. నేను బయట ఉంటాను మేడం, మీకు ఏది అవసరమైనా నాకు వెంటనే చెప్పండి, నేను తీసుకొస్తాను. కార్తీక్ సార్ మిమ్మల్ని అభి సార్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు అని అతను చెప్తుంటే, తప్పకుండా ఏదైనా అవసరం ఉంటే నేను పిలుస్తాను అని చెప్పగానే డ్రైవర్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా ఆరాధ్య డోర్ లాక్ చేసి కిచెన్లోకి వెళ్తుంది. అభికి ఆకలి వేస్తుంది కాబట్టి, అందులోనూ ముందు రోజు కూడా అభి ఏమీ తినలేదు అని ఇంకా అభి కోసం త్వరగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఆరాధ్య పాప. అభి చక్కగా రెడీ అయ్యి కిచెన్ దగ్గరికి వస్తాడు. ఆరాధ్య చాలా హడావిడిగా కుకింగ్ చేయడం చూసి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆరాధ్య వెనుకకు వెళ్ళి నుంచుంటాడు. ఆరాధ్య అభి రావడం గమనించుకోదు. అభి చిన్నగా నవ్వుకుంటూ వెంటనే తన 2 చేతులు ఆరాధ్య నడుము చుట్టూ వేసి వెనుక నుండి ఆరాధ్యని హగ్ చేసుకునేసరికి ఆరాధ్య ఒక్కసారిగా అలాగే ఉండిపోతుంది. అభి మాత్రం ఆరాధ్య భుజం పైనుండి తన తలని ముందుగా పెట్టి, ఏం చేస్తున్నావు టెడ్డీ అని అడుగుతుంటే, అభి నువ్వేం చేస్తున్నావు అని తన నడుముపై అటు ఇటు కదులుతున్న చేతులకి ఆరాధ్య కొంచెం అలజడిగా ఫీల్ అవుతూ నెమ్మదిగా అంటుంది, నేనా? నువ్వేం చేస్తున్నావా? నేను చూస్తున్నాను రెడ్డి, నా కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నావా అని అభి పక్కకు తిరిగి మాట్లాడగానే అభి వెచ్చటి ఊపిరి తన చెవి దగ్గర తగులుతుంటే ఆరాధ్య ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంది. ఈ అభికి మతిస్థిమితం లేకపోవడం వల్ల తనకి ఎటువంటి ఫీలింగ్స్ ఉండటం లేదు, కానీ నా పరిస్థితి అలా కాదు. అభి దగ్గరికి రావడం చాలు, అసలు నాకు తెలియకుండానే ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. ఏంటో ఈ అభి బిహేవియర్ కొంచెం కొత్తగా ఉంది అని ఆరాధ్య మనసులో అనుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచి తన నడుముపై ఉన్న 2 చేతులను విడిపించుకుని అభి వైపుకు తిరిగి, అభి నువ్వు ఇక్కడ కూర్చో, నీకోసం నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను, నువ్వు నన్ను ఇలా పట్టుకుని ఉంటే నేను ఎలా చేస్తాను చెప్పు అని కొంచెం ఇబ్బందిగా అంటుంటే, ఇందాక సడన్గా పడిపోయావు కదా టెడ్డీ, మళ్ళీ పడిపోతావేమోనని అలా పట్టుకున్నాను అని అభి నవ్వుతూ అంటుంటే, ఈ అభికి ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అని, పర్వాలేదు ఈసారి నేను పడిపోను, కానీ
నువ్విక్కడ కూర్చో అని ఆరాధ్య అంటుంది. ఇంకా అభి కిచెన్ గాస్కెట్ పైన కూర్చుని ఆరాధ్య వైపు చూస్తూ ఉంటాడు. ఆరాధ్య అభి కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటే అభి మాత్రం మన ఆరాధ్య పాపకి సైట్ కొట్టే పనిలో బిజీ అయిపోతాడు. ఇంకా ఆరాధ్య బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి అభి వైపుకి చూసేసరికి అభి మళ్ళీ ఏమీ తెలియనట్టు అమాయకంగా ఫేస్ పెట్టి టెడ్డీ ఇంకా ఎంతసేపు నాకు ఆకలి వేస్తుంది అని తన పొట్ట పట్టుకుని ఆరుస్తుంటే, అయిపోయింది అభి నాతో రా అని ఇంకా ఆరాధ్య బ్రేక్ఫాస్ట్ తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ పైన పెడుతుంది. తర్వాత అభికి ఎదురుగా కూర్చుని తనే ప్లేట్లో బ్రేక్ఫాస్ట్ పెట్టి అభికి తినిపిస్తుంది. ఆరాధ్య అంత ప్రేమగా తనకి తినిపిస్తుంటే అభి కళ్ళల్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది. నాకు యాక్సిడెంట్ అయ్యి నార్మల్ అయిన తర్వాత నేను ఎందుకు నీ ఫుడ్కి అంతలా ఎడిక్ట్ అయ్యానో అప్పుడు అర్థం కాలేదు ఆరాధ్య. అప్పటికే అనుకున్నాను ఎందుకు నువ్వు కుకింగ్ చేసిన ఫుడ్ మాత్రమే నాకు నచ్చుతుంది అని. కానీ నువ్వు నాకు ఇలా ఎంతో ప్రేమతో చాలా నెలలు తినిపించావని నాకు నిన్నే అర్థమైంది. అందుకే నీ ఫుడ్కి కూడా నేను ఫ్యాన్ అయిపోయాను అని అభి మనసులో అనుకుంటాడు. ఇప్పుడు ఓకేనా అభి అని ఆరాధ్య అభికి ఫుడ్ మొత్తం తినిపించి అడుగుతుంటే, థ్యాంక్ యూ డాడీ, నువ్వు నాకు తినిపించావు కదా, ఇప్పుడు నేను నీకు తినిపిస్తాను అని అభి వెంటనే ప్లేట్లో టిఫిన్ పెడుతుంటే, నువ్వా నాకా అని ఆరాధ్య ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును, ఏమైంది, నాకు తినిపించడం వచ్చు అని చెప్పి అభి ఆరాధ్యకి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తుంటే ఆరాధ్య కళ్ళు పెద్దవి చేసి అభి వైపే చూస్తూ ఉంటుంది. అభి ఆరాధ్యకి తినిపించిన తర్వాత, చూసావా నేను ఎంత పర్ఫెక్ట్గా నీకు తినిపించాను అని చిన్నగా నవ్వుతూ అంటుంటే, అవును ఇప్పుడు ఇలా ఉంటావు, మళ్ళీ గతం గుర్తుకొచ్చిన తర్వాత నాతో ఎలా ఉంటావో ఏంటో అని ఆరాధ్య అనుకుంటూ ఉండగా, టెడ్డీ మనం గార్డెన్లోకి వెళ్ళి ఆడుకుందాం పద అని చెప్పి అభి ఇంకా ఆరాధ్య చేతిని పట్టుకుని గార్డెన్లోకి తీసుకుని వెళ్తాడు. మరోపక్క కార్తిక్ ఆరాధ్య వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆలోచనలో పడతాడు. అభి తలకి గాయం ఎలా అయింది అడుగుదామని అనుకుంటే అసలు వాడు ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అసలు మొన్నే ఆ ముంబై టెండర్ ఓకే అయింది. ఇప్పుడు అభి ఆరాధ్య విషయంలో చాలా బిజీగా ఉన్నాడు. ఇంకా నేనే ఆఫీస్కి వెళ్ళి వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలి. ముందుగా టీమ్ లీడర్స్తో మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఎవరి వర్క్ వాళ్ళకి అసైన్ చేసేస్తే అభికి కూడా కొంచెం బర్డెన్ తగ్గుతుంది. ఎందుకంటే ఆరాధ్య మనసు ఎప్పుడు మారుతుందో తెలీదు అని కార్తిక్ ఆలోచిస్తూ ఉండగా, గుడ్ మార్నింగ్ కార్తిక్ అని వినిపించిన వాయిస్కి కార్తిక్ తల పైకెత్తి చూస్తాడు. ప్రియా కార్తిక్ దగ్గరికి రావడం చూసి, గుడ్ మార్నింగ్ రా, ఇప్పుడే లేచావా అని అంటుంటే, అవును అక్క బావ ఎలా ఉన్నారు కార్తిక్ అని ప్రియా కార్తిక్ పక్కన కూర్చుని అడుగుతుంది. ఇంకెక్కడ మీ బావ అక్క మార్నింగే హనీమూన్కి వెళ్ళిపోయారు అని కార్తిక్ నవ్వుతూ అంటుంటే, ప్రియా షాక్గా కార్తిక్ వైపు చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు కార్తిక్ అని కంగారుగా అంటుంది. టెన్షన్ పడకు, నేనేదో సరదాగా అన్నాను. అభి ఆరాధ్యని తీసుకుని వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళాడు. మీ అక్క అభిపై చాలా కోపంగా ఉంది కదా, పాపం మీ అక్క మనసుని మార్చాలని తన తిప్పలు తను పడుతున్నాడులే. వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు, నువ్వేమీ టెన్షన్ పడుకో అని కార్తిక్ చెప్పగానే, అవునా, అయితే అక్క బావగారితో వెళ్ళడానికి ఒప్పుకుందా? పోనీలే, బావ నెమ్మదిగా అక్క మనసును మారిస్తే అంతే చాలు. నా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కార్తిక్, నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని ప్రియా అడుగుతుంటే, ఈ 2 days కొంచెం బిజీగా ఉంటానురా, నెక్స్ట్ డే నుండి తప్పకుండా హెల్ప్ చేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, అమ్మ వాళ్ళు కూడా 2 daysలో వచ్చేస్తున్నారు అని కార్తిక్ చెప్పగానే, థ్యాంక్ యూ కార్తిక్ అని ప్రియా చిన్నగా నవ్వుతుంది. ఇంతలో కార్తిక్కి చంద్రశేఖర్ గారి దగ్గరుండి కాల్ వస్తుంది. కార్తిక్, ఆరాధ్య అభి ఎక్కడున్నారు? కాల్ చేస్తుంటే అభి ఫోన్ అటెండ్ చేయడం లేదు అని చంద్రశేఖర్ గారు కంగారుగా అంటుంటే కార్తిక్ ఒక క్షణం మౌనంగా ఉంటాడు. అంకుల్, నేను ఆఫీస్కి వస్తున్నాను, ఒకసారి మీరు కూడా రండి, మీతో కొంచెం మాట్లాడాలి అని కార్తిక్ చెప్పగానే, సరే నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నానని చెప్పి చంద్రశేఖర్ గారు ఫోన్ కట్ చేస్తారు. ప్రియా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా కార్తిక్ అక్కడ నుండి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు.
పద్మావతి గారు అలాగే గోవర్ధన్ ఇద్దరు కూడా హాస్పిటల్లో ఉండి వినయ్ని చూసుకుంటూ ఉంటారు. లావణ్యకి అప్పటికే వినయ్పై అసహ్యంతో తన ఇంటికి వెళ్ళిపోతుంది. పద్మావతి గారు ఆ రౌడీకి ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా వాడి ఫోను స్విచ్ ఆఫ్ రావడంతో పద్మావతి గారికి ఏమీ అర్థం కాదు. ఆరాధ్య, అభి ఇద్దరు ఇంటికి కూడా రాలేదు అని వాచ్మెన్ చెప్పడంతో ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారా అని పద్మావతి గారు ఆలోచనలో పడతారు. చంద్రశేఖర్ గారు కార్తీక్ వైపు చూస్తూ, ఏమైంది కార్తీక్, అభి ఆరాధ్య ఎక్కడా అని అడుగుతుంటే, అంకుల్ ముందు మీరు టెన్షన్ పడకండి, అసలు నిన్న ఏం జరిగిందంటే అని ఇంకా అభి ఆరాధ్య మెడలో ఉన్న తాళిని చూడటం, తర్వాత ఆరాధ్యతో తప్పుగా మాట్లాడటం, ఆరాధ్యపై నింద వేయడం చెప్పగానే చంద్రశేఖర్ గారు కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోతారు. ఏంటి కార్తీక్ ఇదంతా, వాడికి కొంచెం కూడా మైండ్ పనిచేయడం లేదా? పాపం ఆరాధ్య వాడి కోసం ఎంత చేసింది. అలాంటి అమ్మాయి పైన ఇలాంటి మాటలు మాట్లాడితే ఏ అమ్మాయి తట్టుకోగలుగుతుంది? వాడే తాళి కట్టి నువ్వు నన్ను మోసం చేస్తావని అంటే ఏ అమ్మాయి భరించగలదు కార్తీక్ అని చంద్రశేఖర్ గారు బాధగా అంటుంటే, అవునంకుల్, కానీ మీకొక గుడ్ న్యూస్ ఏంటంటే అభికి గతం గుర్తుకొచ్చింది అని చెప్పగానే చంద్రశేఖర్ గారు ఆశ్చర్యంగా కార్తీక్ వైపు చూస్తారు. నిజంగానా? ఇదంతా ఎలా జరిగింది కార్తీక్ అని చంద్రశేఖర్ గారు అడుగుతుంటే, తెలియడం లేదు అంకుల్, అభి తలకి గాయమైంది, అది ఎలా అయింది కూడా తెలియడం లేదు, దానివల్ల అభికి గతం గుర్తుకొచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. వాడితో ఇదంతా మాట్లాడదామని అనుకుంటే ఎక్కడా అసలు టైం కుదరలేదు అని కార్తీక్ బాధగా చెప్తుంటే, వాట్, తలకి మళ్ళీ గాయమైందా, ఏం జరుగుంటుంది అని చంద్రశేఖర్ గారు భయంగా అనుకుంటారు. మీరేమీ కంగారు పడకండి అంకుల్, అభి బాగానే ఉన్నాడు, కానీ ఆరాధ్య అభిని వదిలేసి వెళ్ళిపోవాలని డిసైడ్ అయింది. అందుకే మళ్ళీ అభి తన గతం మర్చిపోయినట్టు ఆరాధ్య దగ్గర యాక్ట్ చేస్తున్నాడు. పాపం అభి తిప్పలు చూడాలి అని కార్తీక్ చిన్నగా నవ్వుతూ అంటుంటే, నిజంగానా? ఇదంతా నా కొడుకు అభి చేస్తున్నాడా? వాడిని చూడాలంటేనే అందరూ భయపడతారు, అలాంటిది వీడు గతం మర్చిపోయినట్టు చిన్న పిల్లాడిలాగా ఆరాధ్య దగ్గర యాక్ట్ చేస్తున్నాడా? నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది కార్తీక్ అని చంద్రశేఖర్ గారు నవ్వుతూ అంటుంటే, తప్పుతుందా అంకుల్, ఆరాధ్యతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, పాపం భార్యని బుజ్జగించుకోవాలి కదా, తను వెళ్లకుండా ఆపాలి అంటే ఇంకా అభి దగ్గర ఆ ప్లాన్ ఒకటే ఉంది, లేకపోతే ఆరాధ్యని ఆపడం చాలా కష్టం. తను ఎవరి మాట వినటం లేదు అని కార్తీక్ చెప్తుంటే, పోనీలే, అభికి ఆరాధ్య తన భార్య అని అర్థమైంది, ఇంకా ఆరాధ్యని ఎప్పటికీ దూరం చేసుకోడు. నా కొడుకుపై నాకు పూర్తి నమ్మకం ఉంది, వాడు నా కోడలి మనసుని మార్చి తప్పకుండా ఇంటికి తీసుకొస్తాడు. ఆరాధ్యని ఇంటికి తీసుకొచ్చిన వెంటనే వాళ్ళిద్దరికీ ఘనంగా నేనే పెళ్లి చేస్తాను అని చంద్రశేఖర్ గారు చాలా సంతోషంగా అంటుంటే, అవునంకుల్, ఇంతలో మనం ఈ బిగ్ ప్రాజెక్ట్ గురించి కూడా చూసుకుంటే సరిపోతుంది, ఏమంటారు అని కార్తీక్ అడుగుతుంటే, అభి ఆరాధ్యని వదిలే కార్తీక్, మనిద్దరం ఆఫీస్ గురించి చూసుకుందాం, ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది, మళ్ళీ నేను బిజినెస్లోకి అడుగు పెడతాను అని చంద్రశేఖర్ గారు చిన్నగా నవ్వుతారు. ఆరాధ్య అభి ఇద్దరు గార్డెన్లోకి వెళ్ళిన తర్వాత అభి నిజంగా చిన్న పిల్లాడిలాగా మారిపోయి ఆరాధ్యతో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఆరాధ్య కూడా అన్నీ మర్చిపోయి అభితో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. అలా ఆరాధ్య అభికి టైం టు టైం ఫుడ్ పెడుతుంది. తర్వాత కార్తీక్కి కాల్ చేసి అభిని హాస్పిటల్కి తీసుకుని వెళ్దామని అడిగితే నెక్స్ట్ డే తీసుకుని వెళ్దామని చెప్తాడు. ఇంకా రోజు నైటు అభి ఆరాధ్య ఇద్దరు కూడా డిన్నర్ కంప్లీట్ చేస్తారు. అభి ఆరాధ్య వైపు చూస్తూ, టెడ్డీ స్టోరీ చెప్పు, నాకు నిద్ర వస్తుంది అని ఆరాధ్య వాడిలో పడుకుని అడుగుతుంటే ఆరాధ్య చిన్నగా నవ్వుతూ అభికి ఏదో ఒక స్టోరీ చెప్తుంది. కొన్ని క్షణాల తర్వాత ఆరాధ్య అభి వైపు చూస్తూ తను కళ్ళు మూసుకుని ఉండటంతో పడుకున్నాడనుకుని అభిని నెమ్మదిగా బెడ్పై పడుకోబెడుతుంది. తర్వాత అభిని అలాగే చూస్తూ నెమ్మదిగా కిందకి వంగి అభి నుదిటిపై చిన్నగా ముద్దు పెట్టుకుంటుంది. మళ్ళీ నీతో
ఇంత హ్యాపీగా ఉంటానని అనుకోలేదు అభి. అలా అని నువ్విలా చిన్నపిల్లాడిలాగా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. రేపు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. మళ్ళీ నీకు ట్రీట్మెంట్ ఇప్పించాలి. నువ్వు మళ్ళీ ఒకప్పటి అభిలాగా మారిపోవాలి అని ఆరాధ్య అభితో మాట్లాడుతుంటే అభి ఆరాధ్య మాటలు వింటూ ఉంటాడు. ఇంకా ఆరాధ్య అక్కడి నుండి 2 అడుగులు ముందుకు వేసేసరికి అభి ఆరాధ్య చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఆరాధ్య వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి అభి కళ్ళు తెచ్చి ఆరాధ్య వైపు చూస్తూ, ఎక్కడికి వెళ్తున్నావు టెడ్డీ? నువ్వు నా పక్కనే కదా పడుకుంటావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అభి అడుగుతుంటే, అది అభి, నేను పక్క రూమ్లో పడుకుంటాను, నువ్వింకా పడుకోలేదా అని ఆరాధ్య నెమ్మదిగా అంటుంది. అమ్మో, ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కడనే ఈ రూమ్లో అస్సలు పడుకోను. అయితే పద, నేను కూడా నీ రూమ్లోకి వస్తాను అని అభి లెగుస్తుంటే, అభి వద్దు, నువ్వు పడుకో, నేను కూడా ఇక్కడే పడుకుంటాను అని ఆరాధ్య కంగారుగా అంటుంటే వెంటనే అభి ఆరాధ్య చేతిని పట్టుకుని లాగగానే ఆరాధ్య వెళ్ళి అభిపై పడిపోతుంది. ఆరాధ్య ఆశ్చర్యంగా అభి వైపు చూస్తుంటే, నా వైపు ఏం చూస్తున్నావు టెడ్డీ? పడుకో అని అనగానే ఆరాధ్య అయోమయంగా అభి వైపు చూస్తూ నెమ్మదిగా అభి పైనుండి లేచి కొంచెం అభికి దూరంగా జరిగి పడుకుంటుంది. ఏంటో ఈ అభి బిహేవియర్ ఒకప్పట్లాగా లేదు. సంథింగ్ అంటే తనకి మళ్ళీ గతం గుర్తుకొచ్చింది కదా, దానివల్ల ఇలా బిహేవ్ చేస్తున్నాడేమో అని ఆరాధ్య మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో వెనుక నుండి అభి తనని గట్టిగా హక్ చేసుకునేసరికి ఆరాధ్య ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. అభి మాత్రం వెనుక నుండి ఆరాధ్యని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇంత దూరంగా పడుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానని అనుకున్నారా మేడం గారు? మొన్నటి వరకు అంటే అప్పుడు కథ వేరు, కానీ ఇప్పుడు తమరు నా ముద్దుల భార్యమని అలా ఎలా దూరంగా పడుకొనిస్తానని అనుకున్నావని అభి ఇంకా ఆరాధ్యని దగ్గరికి లాక్కుంటుంటే, అభి ఏం చేస్తున్నావని ఆరాధ్య చిన్నగా అంటుంది. అంజలి గారికి తన మైండ్లో ఏవేవో రన్ అవుతుంటే ఆమె చేతులు కాళ్ళు అటు ఇటు కదులుతూ ఉంటాయి. అభి ముందు నడుచుకుంటూ వెళ్తుంటే అంజలి గారు వెనుక పరిగెడుతూ, అభి బాబు ఆగండి, వెళ్ళకండి, ఆ కారుకి బ్రేక్స్ లేవు అని అంజలి గారు అరుస్తూ ఉండటం అంజలి గారి మైండ్లో తిరుగుతూ ఉంటే ఆమె భయంగా అటు ఇటు కదులుతూ ఒక్కసారిగా గట్టిగా అభి బాబు అని లేచి కూర్చుంటారు. అంజలి గారి అరుపుకి పక్క రూమ్లో ఉన్న ప్రియ కంగారుగా పరిగెట్టుకుని అంజలి గారి రూమ్లోకి వస్తుంది. తన తల్లి లేచి కూర్చుని ఉండటం చూసి ప్రియ ఒక్కసారిగా షాక్గా తన తల్లి వైపు చూస్తూ అమ్మా అని అంజలి గారి దగ్గరికి పరిగెడుతుంది. మరి అంజలి గారు నార్మల్ అయ్యారు, నెక్స్ట్ ఏం జరగబోతుంది? స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే నేను మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే మీకు నోటిఫికేషన్ అనేది రాదు.